ఓం శాంతి 7/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేసి మీరిప్పుడు బిక్కారుల నుండి అమీరులుగా అవ్వాలి, ధనవంతులుగా. ఆత్మలైన మీరు రూపు బస్సంతులు, జ్ఞానులు, యోగులు. ప్రశ్న: ఏ శుభభావన ఉంచుకొని పురుషార్థంలో సదా తత్పరులై ఉండాలి? జవాబు: ఆత్మలైన మేము సతో ప్రధానంగా ఉండే వారము. మేమే తండ్రి నుండి శక్తిని వారసత్వంగా పొందాము, ఇప్పుడు మళ్ళీ పొందుకుంటూ ఉన్నాము. ఈ శుభ భావనతో పురుషార్థం చేసి సతో ప్రధానంగా అవ్వాలి. అందరూ సతో ప్రధానంగా ఎక్కడ అవుతారులే అని భావించరాదు. స్మృతి యాత్రలో ఉండే పురుషార్థం చేస్తూనే ఉండాలి. సర్వీసు ద్వారా శక్తిని తీసుకోవాలి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. ఇది చదువు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగిలిన సత్సంగంలన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి చేస్తూ చేస్తూ బికారులుగా అయిపోయారు. ఆ ఫకీరులు కూడా బికారులే. మీరు మరో రకమైన బికారులు. మీరు అమీరులుగా ఉండేవారు, ఇప్పుడు ఫకీరులుగా అయ్యారు. మనము ధనవంతులుగా ఉండే వారము అని ఎవ్వరికీ తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా ధనవంతులుగా ఉండే వారము అని బ్రాహ్మణులైనా మీకు తెలుసు. అమీర్ చందుల నుండి ఫకీర్ చందులుగా అయ్యారు. ఇప్పుడు ఇది చదువు. దీనిని బాగా చదవాలి, ధారణ చేసి ధారణ చేయించే ప్రయత్నం చేయాలి. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. ఆత్మ రూప్ బసంత్ కదా, ఆత్మనే ధారణ చేస్తుంది. శరీరం వినాశి, పనికిరాని వస్తువులను కాలుస్తారు. శరీరం కూడా పనికిరాదు కనుక దానిని అగ్నిలో కాలుస్తారు, ఆత్మను కాల్చరు. మనం ఆత్మలము. రావణ రాజ్యం వచ్చినప్పటి నుండి మనుషులు దేహ అభిమానంలోకి వచ్చేసారు. నేను శరీరాన్ని అని పక్కా అయిపోయింది. ఆత్మ అమరమైనది. అమరనాథ తండ్రి వచ్చి ఆత్మలను అమరంగా చేస్తారు. అక్కడ తమ సమయానికి స్వర్గంలో తమ ఇష్టానుసారం ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఎందుకంటే ఆత్మ యజమాని కదా, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరాన్ని వదులుతుంది. అక్కడ శరీర ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఉంది. ఇప్పుడు ఇది మా అనేక జన్మల అంతిమ జన్మలోని పాత శరీరం అని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. కొందరికి 60, 70 జన్మలు కూడా ఉన్నాయి. కొందరికి 50 జన్మలు. త్రేతాయుగంలో తప్పకుండా ఆయువు ఎంతో కొంత తగ్గిపోతుంది. సత్యుగంలో పూర్తి ఆయువు ఉంటుంది. మేము ఆదిలోనే సత్యుగంలోకి రావాలి అని ఇప్పుడు పురుషార్థం చేయాలి. అక్కడ శక్తి ఉంటుంది కనుక అకాల మృత్యువులు ఉండవు. శక్తి తగ్గిపోతే ఆయువు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎలా సర్వశక్తివంతులో అలా మీ ఆత్మను కూడా శక్తివంతంగా చేస్తారు. ఒకటి పవిత్రంగా ఉండాలి, రెండవది స్మృతిలో ఉండాలి. అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రి నుండి శక్తిని వారసత్వంగా తీసుకుంటారు. పాపాత్ములు శక్తిని తీసుకోలేరు. పుణ్యాత్ములుగా అయినప్పుడే శక్తి లభిస్తుంది. మా ఆత్మ సతో ప్రధానంగా ఉండేది అని తెలుసుకున్నారు కదా, సదా శుభ భావన ఉంచుకోవాలి. అందరూ సతో ప్రధానంగా ఎక్కడ అవుతారులే, కొందరు సతోగా కూడా ఉంటారు త్రేతాయుగంలో వచ్చే వారిగా అని అనుకోకండి. మేము మొట్టమొదట సతో ప్రధానంగా ఉండే వారమని భావించండి. నిశ్చయము ద్వారానే సతో ప్రధానంగా అవుతారు. మేము సతో ప్రధానంగా ఎలా అవుతాము అని ఎప్పుడూ భావించరాదు. అలా అనుకుంటే జారిపోతారు, స్మృతి యాత్రలో ఉండలేరు. ఎంత సాధ్యమైతే అంత పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి సతో ప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మని ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానంగా చేసుకోవాలి. జత జతలో సర్వీస్ కూడా చేసే శక్తి లభిస్తుంది. ఎవరైనా సేవా కేంద్రాన్ని తెరిస్తే వారికి అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి. మనుషులు ఎవరైనా వచ్చి విశ్రాంతి తీసుకోవాలి అని అనేక ధర్మశాలలు కట్టిస్తారు. ఆత్మలకు సంతోషం కలుగుతుంది కదా. ధర్మశాలలలో ఉండిన వారికి విశ్రాంతి లభిస్తే వారి నుండి ధర్మశాలలు కట్టించిన వారికి ఆశీర్వాదాలు లభిస్తాయి. దాని పరిణామం ఏమవుతుంది? మరుసటి జన్మలో వారు సుఖంగా ఉంటారు. మంచి ఇల్లు లభిస్తుంది, మంచి భవనంలో ఉండే సుఖం లభిస్తుంది.
అలాగని ఎప్పుడు వ్యాధిగ్రస్తులు అవ్వరు అని కాదు, కేవలం మంచి ఇల్లు మాత్రమే లభిస్తుంది. హాస్పిటల్ తెరిచి ఉంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. విశ్వవిద్యాలయం తెరిచి ఉంటే మంచి జన్మ లభిస్తుంది. స్వర్గంలో ఈ హాస్పిటల్స్ మొదలైన ఉండవు. ఇక్కడ మీరు పురుషార్థము ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధం తయారు చేసుకుంటూ ఉన్నారు. పోతే అక్కడ హాస్పిటల్స్, కోర్టులు, పోలీసులు ఎవ్వరు ఉండరు, ఏది ఉండదు. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్తారు. ఇక్కడ మంత్రులు కూడా ఉండరు. స్వర్గంలో స్వయం మీరే సర్వోత్తమ మహారాజా మహారాణులు. వారు మంత్రి సలహాలు తీసుకోరు. బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు, వికారాలకు వశమైనప్పుడు సలహాలు ఇచ్చేవారు అవసరం. రావణ రాజ్యంలో పూర్తి బుద్ధిహీనులుగా, తుచ్చ బుద్ధి కలవారిగా అయిపోతారు. అందుకే వినాశనానికి మార్గం వెతుకుతూ ఉంటారు. మేము విశ్వాన్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తాము అని భావిస్తారు, కానీ ఇంకా క్రిందికే దిగజారుతూ ఉన్నారు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైనా మీకు తెలుసు. మేము భారతదేశానికి సేవ చేసి దైవీ రాజ్యంను స్థాపన చేస్తాము. తర్వాత మనమే రాజ్యం చేస్తాము. తండ్రిని అనుసరించండి అని మహిమ కూడా ఉంది. తండ్రి ద్వారా పిల్లలు ప్రత్యక్షం, పిల్లల ద్వారా తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఈ సమయంలో శివబాబా బ్రహ్మ తనువులో వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. అర్థం చేయించడం కూడా ఇలాగే ఉండాలి. మేం బ్రహ్మను భగవంతుడిగా లేక దేవతగా భావించము. ఇతడు పతితంగా ఉండేవాడు, తండ్రి పతిత శరీరంలోనే ప్రవేశించారు. కల్పవృక్ష చిత్రంలో చూడండి, పైన చివరిలో నిల్చొని ఉన్నాడు కదా బ్రహ్మ, పతితంగా ఉన్నాడు. క్రింద పావనంగా కావటానికి తపస్సు చేసి మళ్ళీ దేవతగా అవుతాడు. తపస్సు చేసేవారు బ్రాహ్మణులు. బ్రహ్మ కుమారీలైన మీరందరూ రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇందులో యోగం చాలా బాగుండాలి. స్మృతిలో ఉండకపోతే మురళి పైన కూడా ఆ శక్తి రాదు. మురళిలో కూడా శివబాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవుతారు. లేకుంటే శిక్షలు అనుభవించి తక్కువ పదవిని పొందుతారు. స్మృతియే ముఖ్యమైన విషయం. దీనినే భారతదేశ ప్రాచీన యోగం అని అంటారు. జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత, రచనల ఆది మధ్య అంత్యాలు మాకు తెలియదు అని ఇంతకుముందు ఋషులు మునులు కూడా అనేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ పంచ వికారాలే మిమ్మలను పైసాకు కొరగాకుండా చేసేసాయి. ఇప్పుడు ఈ ప్రపంచం భస్మమై పూర్తిగా సమాప్తం అయిపోతుంది. ఏమీ మిగలదు. మీరందరూ నంబర్ 1 పురుషార్థానుసారం భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు, మనస్సు, ధనముల ద్వారా సేవ చేస్తారు. ప్రదర్శనలో కూడా మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేం బీకేలము, మా తనువు, మనస్సు, ధనముల ద్వారా శ్రీమతానుసారం సేవ చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని చెప్పండి. ఈ విధంగా శ్రీమతానుసారం రామరాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని గాంధీజీ అనేవారు కాదు. ఇక్కడ ఇతనిలో శ్రీ 108 అయిన తండ్రి కూర్చొని ఉన్నారు. బ్రహ్మబాబాలో 108 మణుల మాల కూడా తయారు చేస్తారు. మాల పెద్దదిగా అవుతుంది. ఇందులో 8 మరియు 108 చాలా బాగా శ్రమిస్తారు. బాగా శ్రమించేవారు నంబర్ వారుగా చాలామంది ఉన్నారు. రుద్ర యజ్ఞం చేసినప్పుడు శాలిగ్రామాల పూజ కూడా చేస్తారు. తప్పకుండా ఇక్కడ సర్వీస్ చేసినందునే అక్కడ పూజ జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాదారులు. ఆత్మలందరినీ మేల్కొల్పుతారు. నేను ఆత్మను అనేది మర్చిపోతే దేహ అభిమానం వచ్చేస్తుంది. మేం ఫలానా వారము అని భావిస్తారు. నేను ఆత్మను పేరు శరీరానికి అని ఎవరికీ తెలియదు. నేను ఆత్మ ఎక్కడి నుండి వస్తాను ఇది కొంచెం కూడా ఎవరి ఆలోచనలలోనూ లేదు. ఇక్కడ పాత్ర చేస్తూ చేస్తూ శరీర భావం పక్కా అయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు తప్పులు చేయకండి. మాయ చాలా శక్తిశాలి. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మ పరమాత్మల మేళ. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని గాయనం ఉంది. దీని అర్థం కూడా వారికి తెలియదు. మేము ఆత్మలము తండ్రి జతలో ఉండే వారము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అది ఆత్మల ఇల్లు కదా, తండ్రి కూడా అక్కడే ఉన్నారు. వారి పేరు శివ. శివ జయంతి కూడా మహిమ చేయబడుతుంది. వారికి ఏ ఇతర పేరు ఇవ్వరాదు. తండ్రి చెప్తున్నారు, నా అసలు పేరు కళ్యాణకారి శివ. కళ్యాణకారి రుద్రుడని అనరు.
కళ్యాణకారి శివుడు అని అంటారు. కాశీలో కూడా శివుడి మందిరం ఉంది కదా, అక్కడికి వెళ్ళి సాధువులు శివ కాశీ విశ్వనాథ గంగా అని మంత్రం జపిస్తారు. కాశీ మందిరంలో కూర్చోబెట్టండి అంటే అంతిమ సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అని భావిస్తారు. ఇతరులకు అలా చెప్తారు. కాశీ మందిరంలో కూర్చోబెట్టబడి ఉన్న శివుడిని విశ్వనాథుడు అని అంటారు. ఇప్పుడు నేను విశ్వానికి నాథుడిగా అవ్వను, విశ్వానికి నాథులుగా మీరు అవుతారు, నేను అవ్వను. బ్రహ్మతత్వానికి కూడా మీరు నాథులుగా అవుతారు, అది మీ ఇల్లు, ఇది రాజధాని స్వర్గం. బ్రహ్మతత్వము మాత్రమే నా ఇల్లు, నేను స్వర్గంలోకి రాను, నాథునిగా కూడా అవ్వను. నన్ను శివబాబా అని అంటారు. పతితులను పావనంగా చేయడమే నా పాత్ర. సిక్కులు కూడా మలిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేశారు అంటారు, కానీ దాని అర్థం తెలియదు. ఏక్ ఓంకార్ అని మహిమ కూడా చేస్తారు. అయోనిజుడు అంటారు. అయోనిజుడు అంటే జనన మరణ రహితుడు. నేను 84 జన్మలు తీసుకోను, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. బాబా నా జతలో కూర్చొని ఉన్నా క్షణక్షణము మర్చిపోతాను అని ఇతని ఆత్మకు తెలుసు. మొదట్లో మర్చిపోయేవారు, ఫస్ట్లో. ఈ దాదా ఆత్మ చెప్తుంది, నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది, నా జతలో కూర్చొని ఉంటే స్మృతి బాగుంటుంది అని కాదు, అలా ఉండదు. ప్రక్కనే ఉన్నారు, జతలోనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు అని తెలుసు. ఈ శరీరానికి వారే యజమాని వలె ఉన్నారు, అయినా మర్చిపోతాను. నా ఇల్లు, ఈ శరీరం బాబా ఉండేందుకు ఇవ్వబడింది. ఒక మూలలో నేను కూర్చొని ఉన్నా. గొప్ప వ్యక్తి కదా తండ్రి, ఆలోచిస్తాను. ప్రక్కలోని యజమాని కూర్చొని ఉన్నారు, ఈ రథం వారిది, వారే సంభాళిస్తారు. నాకు శివబాబా తినిపిస్తారు కూడా. నేను వారి రథాన్ని కొద్దిగానైనా నా కొరకు చేస్తారు కదా, ఈ సంతోషంలో తింటాను. 2-4 నిమిషాల తర్వాత మర్చిపోతాను. మరి నేనే మర్చిపోతే పిల్లలు ఎంత కష్టపడాల్సి ఉంటుంది అని అప్పుడు అనుకుంటాను. అందుకే బాబా అర్థం చేస్తూ ఉంటారు, ఎంత సాధ్యమైతే అంతా తండ్రిని స్మృతి చేయండి, చాలా చాలా లాభం ఉంది. ఇక్కడ చిన్న విషయాలకు కూడా అలసిపోతారు, తర్వాత చదువునే వదిలేస్తారు. బాబా బాబా అంటూ ఉంటారు, విడాకులు ఇచ్చేస్తారు. తండ్రిని తమ వారిగా చేసుకొని జ్ఞానాన్ని వినిపించి దివ్య దృష్టితో స్వర్గాన్ని చూస్తారు, నృత్యము చేస్తారు. ఓహో మాయ, నాకు విడాకులిచ్చి పారిపోతారు. ఎవరు విశ్వాధికారులుగా చేస్తారో వారికే విడాకులు ఇస్తారు. గొప్ప గొప్ప ప్రసిద్ధమైన వారు కూడా విడాకులు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు మార్గం తెలిపించబడుతుంది. చేయి పట్టుకొని తీసుకెళ్తారు అని కాదు, ఈ కళ్ళు లేని వారు కాదు. అవును, జ్ఞానం 3వ నేత్రం మీకు ఇప్పుడు లభిస్తుంది. మీకు సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసు. ఈ 84 జన్మల చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు స్వదర్శన చక్రధారి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి, ఇతరులను ఎవ్వరిని స్మృతి చెయ్యరాదు. చివరిలో ఈ స్థితి ఉండాలి. ఉదాహరణకు భార్య పతిని ప్రేమిస్తుంది, వారిది శారీరక ప్రేమ. ఇక్కడ మీది ఆత్మిక ప్రేమ. మీరు లేస్తూ కూర్చుంటూ పతులకు పతి, పితలకు పిత అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. ప్రపంచంలో అనేక పరివారాలలో భార్యాభర్తలు తమ పిల్లలతో చాలా సుఖంగా ఉంటారు. ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. 5-6 మంది పిల్లలైనా కలిసే ఉంటారు. ఉదయమే లేచి పూజలో కూర్చుంటారు. ఇటువంటి జగడాలు మొదలైన ఇంటిలో ఉండవు. ఒకే విధంగా ఉంటారు, ఏకరసంగా. కొన్ని ఇళ్లలో ఒకే ఇంటిలో ఒకరు రాధాస్వామి భక్తులుగా ఉంటే మరొకరికి ధర్మం అంటేనే విశ్వాసం ఉండదు. చిన్న విషయాలకే కోప్పడుతూ ఉంటారు. కావున తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పురుషార్థం పూర్తిగా చేయాలి. మీ ధనం కూడా సద్వినియోగం చేసి మీ కళ్యాణానికి ఉపయోగించుకోండి. అప్పుడు భారతదేశానికి కూడా కళ్యాణం అవుతుంది. మేము మా రాజధానిని శ్రీమతానుసారము స్థాపిస్తున్నామని మీకు తెలుసు. స్మృతి యాత్ర ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకోవడం వలన మనము చక్రవర్తి రాజులుగా అవుతాం. మళ్ళీ దిగడం ప్రారంభం అవుతుంది. తర్వాత అంత్యంలో బాబా వద్దకు వచ్చేస్తారు. శ్రీమతమును అనుసరిస్తేనే శ్రేష్ఠ పదవిని పొందగలరు. బాబా ఇక ఏ ఉరికంబం ఎక్కించడం లేదు. 1 పవిత్రులవ్వండి, 2 తండ్రిని స్మృతి చెయ్యండి అని మాత్రమే చెప్తున్నారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. దేవీ దేవతలు కూడా కొద్దిమందే ఉంటారు. తర్వాత నిదానంగా వృద్ధి అవుతుంది. దేవతలది చిన్న వృక్షం,
అంటే కొద్దిమందే ఉంటారు, ఆత్మలన్నీ వస్తూ ఉంటాయి పైనుండి. ఇది తయారు చేసి చేయబడిన ఆట. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సేవాదారులుగా ఈ ఆత్మలను మేల్కొల్పే సేవ చేయాలి. తనువు మనస్సు ధనాలతో సేవ చేసి శ్రీమత అనుసారం రామరాజ్య స్థాపనకు నిమిత్తంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా ఈ 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి, ఇతరులెవ్వరి స్మృతి ఉండరాదు. ఎప్పుడు ఏ విషయంలోనూ అలసిపోయి చదువును వదిలేయరాదు. వరదానం, సంఘటనలో ఉంటూ లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే శక్తిశాలి ఆత్మాభవ. సంఘటనలో ఒకరినొకరు చూస్తే ఉమంగము ఉత్సాహం కూడా వస్తుంది, నిర్లక్ష్యం కూడా వస్తుంది. వారు కూడా చేస్తున్నారు, నేను కూడా తప్పు చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటారు. అందువలన సంఘటన ద్వారా శ్రేష్టంగా తయారయ్యే సహయోగం తీసుకోండి. ప్రతి కర్మ చేసేందుకు ముందు నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకొని శాంపుల్గా అవ్వాలి, నేను చేసి ఇతరులతో చేయించాలి అనే విశేషమైన అటెన్షన్ ఉంచుకోవాలి. తర్వాత పదే పదే లక్ష్యాన్ని ఇమర్జ్ చేసుకోండి, ప్రత్యక్షంగా తీసుకురండి. లక్ష్యము మరియు లక్షణాలను కలుపుకుంటూ వెళ్తే శక్తిశాలిగా అయిపోతారు. లక్ష్యం అంటే లక్ష్మీనారాయణులుగా కావడము, ఇప్పుడు బాప్ సమానంగా కావడం. ఆ లక్షణాలకు అనుగుణంగా లక్షణాలను కలుపుకుంటూ వెళ్ళాలి. స్లోగన్, లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే సాధారణమైన మరియు వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. అవ్యక్త సూచన, రాజయోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమలో అనుభవీలుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలము హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి, సత్యమైన నిస్వార్థమైన ప్రేమ ఉండాలి, అంతే. నా బాబా ప్రియమైన బాబా అని అంటున్నారు కనుక ఆ ప్రియమైన వారిని ఎప్పుడూ మర్చిపోలేరు. నిస్వార్థమైన ప్రేమ ఒక్క తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి కూడా లభించదు. అందువలన ఎప్పుడు స్వార్థంతో స్మృతి చేయకండి, ఏదో ఆశించి. నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండండి, ఎందుకంటే సర్వ సంబంధీకుడు కాబట్టి. ఓం శాంతి.